అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. 2024 ఎలక్షన్స్‌లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ఈ 2 జట్లుగా 2024 ఎలక్షన్స్‌లోకి వెళ్ళబోతున్నాయి. దానికి సంబంధించే భారతీయ జనతా పార్టీ మనం చూసుకున్నట్టయితే 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలలో తమ యొక్క అభ్యర్థుల్ని ఖరారు చేసింది. దానికి సంబంధించి బీజేపీ ఒక లెటర్ విడుదల చేసింది. దానికి సంబంధించి తెలంగాణలోను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోను ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని తెలియజేసింది. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 6 పార్లమెంటు సభ్యులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది బీజేపీ. దానికి సంబంధించి ఒక లిస్ట్‌ని విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. లోక్సభ చునావ్ 2024 ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక లెటర్ చేశారు. దీని నుంచి అరకు ఇది ఎస్టీ పార్లమెంటు స్థానం. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే శ్రీమతి కొత్తపల్లి గీత, మనం చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము అరకుకు బీజేపీకి వెళ్తుంది. అక్కడి నుంచి కొత్తపల్లి గీత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్టు చెప్తున్నారు. అరకు కూడా సేమ్ కొత్తపల్లి గీతకే టికెట్ కన్ఫర్మ్ చేసింది బీజేపీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనకాపల్లికి సంబంధించి చాలా పేర్లు వినిపించాయి. కొణతాల రామకృష్ణ పేరు వినిపించింది, తర్వాత నాగబాబు పేరు వినిపించింది, ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతారు అన్నట్టు. బట్ మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీకి కొణతాల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు. బట్ ఇక్కడి నుంచి నాగబాబు ఇక్కడి నుంచి అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతారు అన్నట్లు తెలిసింది. బట్ మొత్తం అంతా మారిపోయినాయి. బట్ పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి మనం ఊహించని పేరు సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన నేత సీఎం రమేష్ ఇక్కడి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దానికి సంబంధించి బీజేపీ అతని యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నెక్స్ట్ మనం చూస్తే రాజమండ్రికి సంబంధించి శ్రీమతి డి పురంధరేశ్వరి, ఇది కూడా మనం ఊహించిన పేరే చాలా రోజుల నుంచి. ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఇక్కడ రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పేరు ఖరారు చేశారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ అన్నమాట. నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి రఘురామకృష్ణంరాజు ఎవరైతే వైసీపీ రెబల్ ఎంపీ ఉన్నారో ఆయన పోటీ చేస్తారు అని చాలా రోజుల నుంచి ఇక్కడి నుంచే బీజేపీ తరఫున పోటీ చేస్తారు అన్నట్టు తెలిసింది. బట్ మొత్తం అంతా మారిపోయింది. ఇక్కడ నుంచి ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు బీజేపీ. ఇక్కడి నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయనని పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. ఇక్కడే చాలా రోజుల నుంచి నిజంగా ఈ పరిణామం ఇది ఒక ఊహించని పరిణామంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే RRR ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణంరాజు ఇక్కడి నుంచి రెబల్ ఎంపీగా నర్సాపూర్లో అంతకుముందు 2019లో పోటీ చేశారు. మనం చూసినట్టయితే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వైసీపీ మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు చాలా రోజుల నుంచి. నిజంగా అందరూ అనుకున్నారు టీడీపీ, జనసేన అండ్ బీజేపీకి సంబంధించి కూటమిగా రావాలి అని చెప్పి ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని అక్కడ ఖరారు చేయలేదు. ఆయనకు సంబంధించి సీట్ లేదు. నర్సాపూర్ నుంచి మనం చూసుకున్నట్టయితే శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీకి సంబంధించిన నాయకుడు, ఆయనకి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బట్ ఇక్కడి నుంచి మనం చూస్తే నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణంరాజు నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి నాకు సీట్ రాకుండా చేశాడు అని మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించే ఇది తాత్కాలిక విజయంగానే, జగన్మోహన్ రెడ్డిది తాత్కాలిక విజయంగానే చూస్తాను. ఇప్పుడు నేను ఓడిపోయాను, బట్ మళ్ళీ నేను ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాను అన్నట్టు ఆయన మీడియాకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నిజంగా చూసినట్టయితే ఆయన పోటీ చేస్తారా లేదనే సందిగ్ధం కూడా ఉన్నప్పటికీ కానీ ఆయన టీడీపీ తరఫున విజయనగరం నుంచి టీడీపీ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. నరసాపురం తర్వాత మనం చూసినట్టయితే తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి వైసీపీలో ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గూడూరు ఎమ్మెల్యేగా ఆయన రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి తిరుపతి ఎంపీగా వరప్రసాద్ రావు తిరుపతి నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా మొత్తం ఇచ్చారు.
అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధరేశ్వరి, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి వరప్రసాదరావు, రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మొత్తం 6కి సంబంధించిన 6 ఎంపీ లిస్ట్ ఇది. దీనికి సంబంధించి కూడా నిన్న రిలీజ్ చేసిన ఒక బీజేపీ లిస్టులో తెలంగాణకి సంబంధించి కూడా 2 ఎంపీ లిస్టుని రిలీజ్ చేసింది. తెలంగాణకు సంబంధించి కూడా 2 ఎంపీలు. తెలంగాణకు సంబంధించి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇక్కడి నుంచి ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఖమ్మం నుంచి శ్రీ తాండ్ర వినోద్ రావు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న బీజేపీ రిలీజ్ చేసిన లిస్టులో ఈ 2 పేర్లు ఇచ్చారు. నిజంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించి వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి వినోద్ రావు వీళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న 6 ఎంపీల లిస్టు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 ఎంపీలు, వరంగల్ అదేవిధంగా ఖమ్మంకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని కూడా బీజేపీ తమ యొక్క ఒక లెటర్ ద్వారా రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయబోతున్నారు బీజేపీ నుంచి. వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి. విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు ఎవరైతే ఉన్నారో బీజేపీ సీనియర్ నేత, ఆయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, మనం ఎప్పటి నుంచి అనుకుంటున్న పేరే, ఊహించిన పేరే. నెక్స్ట్ మనం చూస్తే ధర్మవరం చూసుకున్నట్టయితే వరదాపురం సూరి, ఇది కూడా చాలా రోజుల నుంచి మీడియాలో రన్ అవుతుంది. ఇది ఈ పేరు జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. సంతనూతలపాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా దారా సాంబయ్య ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే మదనపల్లి చల్లపల్లి నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మదనపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉంగుటూరు నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ అని చెప్తున్నారు. మాలతి రాణి ఉంగుటూరు నుంచి పోటీ చేయబోస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే విజయవాడ వెస్ట్, దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి టీడీపీకి జనసేనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన సీట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన నుంచి పోతిరి మహేష్ అన్నారు, ఆయన అక్కడ ఇండిపెండెంట్గా వేస్తాను జనసేన, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని చెప్తున్నారు. దాంతోపాటు జలీల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి విజయవాడ వెస్ట్ సీట్ నాకు కావాలన్నట్టు ఆయన కొన్ని రోజుల నుంచి మాట్లాడిన పరిస్థితి. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇవి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీల లిస్టు 6 ఎంపీలు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేల లిస్ట్ కూడా ఖరారైంది అన్నట్లు తెలుస్తుంది. చూడాలి బీజేపీ నెక్స్ట్. ఇప్పుడు దాకా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళని పరిస్థితి. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా ఎన్ని సీట్లు సాధిస్తారు, అది 10 ఎమ్మెల్యేలు ఎన్ని సీట్లు వస్తాయి, అదేవిధంగా ఎంపీలలో వాళ్ళు ఎన్ని సీట్లు సాధిస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది.